మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, అలానే అంబటి రాంబాబు కావచ్చు పార్టీ వాళ్ళు మాట్లాడుతూ, లోకేష్ మంగళగిరిలో ఏదో గాలిలో గెలిచాడు కానీ లోకేష్కి అంత సినిమా లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అరే బాబా, గాలి కొట్టుకుపోయింది మీరు. మొన్న చూసుకున్నారు కదా, గాలి కొట్టుకుపోయింది మీరు. 5 కోట్ల మంది ఊతేనే మీరు ఉఫ్ఫను ఊతేనే పక్కెళ్ళి ఎక్కడికో పడిపోయారు. 11 సీట్లు వచ్చినాయి కేవలం మీ మొహాలకి. ఎవరినంటాను మంగళగిరిలో లోకేష్ బాబు గారిని అనే స్థాయి అనేది. షర్టు బటన్ కూడా పనికి రారా బాబా. బటన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు బటన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు కావాలని పెట్టుకున్నావు పేరు. మా లోకేష్ బాబు షర్టు బటన్ కూడా పనికిరా. నువ్వు చెప్తా ఉన్నా, నువ్వెవరు విమర్శిస్తా ఉన్నావు? నీకు 11 సీట్లు ముష్టి 11 సీట్లు లేవు. ఒక ప్రతిపక్ష హోదా లేదు నీకు. నాయకులు నువ్వు విమర్శించే స్థాయి అనేది. అసలు నువ్వు ఇంకా జనాల్లోకి రావడం కానీ, జెండాలు పట్టుకోవడం కానీ, ప్రజల్లోకి రావడం కానీ నువ్వు జరిగేది లేదు. ఇంకా మీ పార్టీ కూడా భూస్థాపితం అయిపోయిందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మీరు అంబటి రాంబాబు కానీ ఎవడైనా సరే ముక్కు మీద ఏలేసుకుని, మూతి మీద ఏలేసుకుని, ముడ్డి మూసుకొని వెళ్ళిపోవడమే. ప్రభుత్వాన్ని, నాయకుల్ని విమర్శించడం కానీ మీరు అసలు అసమర్థత పాలన మీది. గతంలో అసమర్థత పాలన మీది. ప్రజలను హింసించిన పాలన మీది. రౌడీ రాజ్యం పాలన మీది. నువ్వు పెద్ద మోసగాడివి, సైకోగాడివి. ఎన్నిసార్లు ఎన్ని కోణాల్లో చెప్పాలి నీ గురించి? గాలి జగన్మోహన్ రెడ్డి చెప్పండి. మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని 9 నెలల్లోనే లక్షల కోట్లు అప్పులు చేశాడు, ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నేనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దీనిపైన ఏమంటారు? ఇంకా నీకు ముఖ్యమంత్రి ఇంకా నీకు లేదు. లైఫ్ లో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదురా బాబు. నువ్వు గత 5 ఏళ్లలో బాగు చేయలేడు, మళ్ళీ వచ్చి చేస్తావా? గత 5 ఏళ్లలో నువ్వేం చేసావు? ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యావు. ఇక జీవితకాలంలో ముఖ్యమంత్రి అనే వర్డ్ కూడా నువ్వు లేకుండా పోతావు. ఎందుకంటే నీ ఎగ్ పఫ్ఫులకి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావయా? 25,000 కోట్లు ఖర్చు పెడతావు. రంగురాళ్ళకి ఎన్ని కోట్లు ఖర్చు పెడతావా నువ్వు? 30,000 కోట్లు, 40,000 కోట్లు ఖర్చు పెడతావు. ఎలుకలు తినేసినాయి అంటావు పక్కన. ఆంబోతుల్లాగా మీరు మీరు వ్యవస్థ మొత్తం మీరు పాడు చేసి, చంద్రబాబు నాయుడు గారిని అంటే గోతులు పెట్టింది మీరు, గుండు సున్నా చేసింది ఆంధ్రప్రదేశ్ని మీరు. ఎవరినంటావు? ఈ 8 నెలల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగోగులు ఆలోచించి కూటమి ప్రభుత్వం సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. మేడం, మరి రాజధాని అమరావతి పైన ఇప్పుడు సెకండ్ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు. గతంలో శ్మశానంతో పోల్చి మాట్లాడారు. అప్పుడు మా స్టాండ్ అది, ఇప్పుడు మేము మళ్ళీ ఆలోచించుకుని మాట్లాడుతూ ఉంటున్నారు. అసలు అమరావతి రాజధానిగా ఉండటం వైసీపీ వాళ్ళకి ఇష్టం ఉందంటారా? వాళ్ళకి ఇష్టం లేదండి. 3 రాజధానులు పెట్టాలా, 3 ముక్కలు చేయాలా? వైజాగ్ లో దొంగ స్థలాలు, అలాగే 3 కర్నూలులో దొబ్బాలా? వీళ్ళకి ఒక జిల్లాకు ఒక ప్యాలెస్, సందుకో ప్యాలెస్ కావాలి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ. ఆ పెద్దిరెడ్డి గారు చూసారుగా, ప్యాలెస్ మొత్తం తవ్వేశాడు. అదే అడవి మొత్తం తవ్వేశాడు. ఒక అండమాన్ దీవిలో మొత్తం తవ్వేసినట్టు మొత్తం. అసలు ఏమన్నా బుద్ధి ఉంది వీళ్ళకి? ప్రభుత్వాన్ని మీరు నడిపించదలుచుకున్నారా? మొత్తం దోచేసే ఎమ్మెల్యేలండి వీళ్ళందరూ, దోచేసే నాయకులు. రెండోసారి చెప్పు తీసుకొని కొట్టాలి జనాల్లోకి వస్తే. మా కోటేంట్రా బాబు అంటే అసలు మీకు స్థాయి ఉందా? మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఒక అభ్యర్థి ఉన్నాడా మీ మొహాలకి? చదువుకునే పర్సన్ ఉన్నాడా? మీరు ఏం వెళ్తారా? మీరు వచ్చి 0% మీరు 02 కాదు, మీరంతా జీరో అయిపోయినారే. మీరు జనాల్లోకి రావడం ఇంత కూడా ఇష్టం లేదు జనాలకి. మీరు అర్థం చేసుకున్నా, మీరే అర్థం చేసుకొని పెట్టే బేడ చేసుకొని వెళ్ళిపోవడం మంచిదిరా బాబు. మరి 2029లో నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారు. మళ్ళీ వైసీపీ పార్టీ గెలిచే అవకాశం ఈ రాష్ట్రంలో ఉందంటారా? అయ్యా బాబు, మీకు చెప్పేదేంటయ్యా? 2019 నుంచి 2024 చేసిన నీ పోకడ తెలీదా? రౌడీ రాజ్యాంగం చేశావు. అంబేద్కర్ రాజ్యాంగం కాదు అది, రౌడీ రాజ్యాంగం అనమాట. ప్రశ్నించిన వాళ్ళనే చంపేస్తారు. ఇంట్లో బాబాయిని చంపేస్తారు. ప్రశ్నించిన మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని చంపేశారు. ట్రాక్టర్లతో తొక్కిచ్చి మహిళలను చంపేస్తారు, దళితులను చంపేస్తారు. మీరు చంపడానికి మళ్ళీ 2030లో వస్తారండి జనాల్ని. గతంలో వాటర్ ట్యాంక్ లో ఒక సర్పంచ్ గాడు మొత్తం వాటర్ ట్యాంక్ లో మందేసాడంట. ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఎట్ట గెలిపిస్తారా బాబు నిన్ను? మీ నాయకత్వాన్ని కానీ మీరు కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ భూస్థాపితం అయిపోయింది. జనాల్లో రావడానికి లేదు, నువ్వు కోల్పోయావు మొత్తం. గుడ్ బై జగన్మోహన్ రెడ్డి, గుడ్ బై బై వైసీపీ. నమస్తే మేడం, మీ పేరండి? వెంకటరమణ అండి. రమణ గారు ఏం చేస్తుంటారు మేడం మీరు?
నేను హౌస్ కీపింగ్ ఇంటికాడే ఉంటాను. మేడం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 నెలలు పూర్తయింది. చంద్రబాబు గారి పరిపాలన ఏ విధంగా ఉందండి? ఆయన పరిపాలనకి ఏంటండి, కొత్తగా మధ్యలో ఆయన వచ్చారు కానీ పరిపాలించేదే ఈయన అయినప్పుడు పరిపాలనలో కొత్త కాదు కదా, పాతే కదా ఆయన పరిపాలనకు బాగానే ఉంది. అన్ని పథకాలు సూపర్ 6 పథకాలు కూడా తొందరలోనే అమలు చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే ఆయన డబ్బులకు జనాలను అలవాటు చేశాడు కాబట్టి డబ్బుల గురించే చూస్తున్నారు. అభివృద్ధి అనేది చాలా బాగా చేస్తున్నారు. రోడ్లే కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంతకుముందు మాకు ఆ లోతు గుంతలు పడిపోయిన రోడ్లు అన్నీ పూర్తి చేసుకుని వస్తున్నారు. ఎక్కడికక్కడ డబ్బంతా ఆయన మామూలుగా అప్పులు తీసుకొచ్చి కడుతున్నారు. ఆయన పరిపాలనకి ఎవరు కూడా వేలెత్తి చూపించే రకంగా ఏమీ ఉండదు. పరిపాలించేది ఇంతకుముందు ఆయనే కాబట్టి ఆయనకి ఏమీ ఏది ఎక్కడ చెయ్యాలో అన్నీ అభివృద్ధి అనేది ఆయనకి బాగా తెలుసు. మధ్యలో ఆయనకేం తెలుసు, ఏదో 5 సంవత్సరాలు పాలించారు. ఆ పరిపాలనలో అప్పులు చేసి పెట్టారు మొత్తం. ఆ అప్పులన్నీ తీర్చాలి కదా, జనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఏంటంటే ఆయన అన్నీ చూడాలి కదా, డబ్బంతా అందరికీ సమకూర్చాలి కదా, మొత్తం వేస్తారు. జనాలు ఏంటంటే కంగారు పడుతున్నారు, అమ్మఒడి వేయలేదు, అవి వేయలేదు, ఇవి వేయలేదని కంగారు పడుతున్నారు. కంగారు పడవలసిన అవసరం లేదు. ఒక రోజు అటు ఇటుగా ఉన్నా సరే వేస్తారు అని చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు గారు కూడా ఇప్పుడు అదే చెప్పారు. రేపు మే నెల కల్లా అమ్మఒడి వేస్తామన్నారు. ఆయన ఒక్కరికే ఇచ్చారు. కానీ ఈయన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున వేస్తామంటున్నారు. 18,000 కూడా వేస్తామంటున్నారు. వస్తారండి. ఇప్పుడు వరకు అమలు చేసిన పథకాల మీద మీ అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నారు, మహిళలకి ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని పెంచారు, రోడ్లు వేస్తున్నారు, వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి, అన్నీ ఒక్కోటి చేసుకొస్తున్నారు కదా. అన్నీ ఒక 9 నెలలే కదా అయింది. 5 సంవత్సరాలు ఇంకా పూర్తి అవ్వలేదు కదా. ఇంకా 5 సంవత్సరాలకి ఇంకా 2 నెలలు మిగి 4 నెలలు ఇంకా ఉంది. 3 నెలలు ఉంది ఇంకాను. 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 నెలలు ఉంది ఇంకాను. జనం చూడకుండానే కంగారు పడతాం అనేది జనం పిచ్చి. అది ఇంకేం కాదండి. ఆయన మాత్రం అయితే చంద్రబాబు గారి పరిపాలన బాగుంది. ఆయన పరిపాలనకి ఏంటండి, ఆయన గతంలో ప్రభుత్వంలో చేశారు కాబట్టి ఆయన ప్రభుత్వానికి పేరు పెట్టే అవసరం ఏమీ లేదు. మళ్ళీ ఈయనే గెలుస్తారు నాకు తెలిసి. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుందండి. ఈ 9 నెలల పరిపాలన ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? ఈ 9 నెలలు ఎందుకు బాగలేదు? కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో మంచి పథకాలు కానివ్వండి, మంచి రోడ్లు కానివ్వండి, మంచి విద్య కానివ్వండి, ఏ అయినా సరే బాగా కూటమి ప్రభుత్వంలో ఈ 9 నెలల్లో బాగా జరిగింది. ఎందుకంటే పెన్షన్ చూసుకున్నట్లయితే 3,000 రూపాయలు వచ్చేది గతంలో. 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నారు వితంతు పెన్షన్ కానివ్వండి. ఇంకోటి ఏంటంటే వికలాంగులకి 6,000 రూపాయలు. అదే మంచం మీద పడిన వృద్ధులు ఉంటారు కదండి, మా పక్షవాతం వచ్చిన వాళ్ళకి 15,000 నుంచి 10,000 రూపాయల సహాయం అయితే అంతా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది.